మృదుభాషి మృదు స్వభావి, తెరపై మృదువైన పాత్రలకి పెట్టింది పేరు. శ్రీ మురళీమోహన్ గారు నందమూరి తారక రామారావు గారితో విశిష్టమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ. శ్రీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నారు. అలాంటి పుణ్యమైన పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. కారణ జన్ముడు ఆయన. అలాంటి నటుడు మనం చూడలేము. ఒక రాముడి పాత్ర వేసినా, రావణాసురుడి పాత్ర వేసినా, భీముడి పాత్ర వేసినా, చాలా యంగ్గా హీరో, రొమాంటిక్ హీరోగా వేస్తున్న రోజుల్లోనే ఒక భీష్ముడి పాత్ర ఎవరైనా వెళ్తే ఎవరో ఒప్పుకోరు. కానీ అలాంటి భీష్ముడి పాత్ర కూడా చేసి అద్భుతంగా మెప్పించిన మహానటుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. అలాగే ఒక రొమాంటిక్ హీరో నుంచి బృహన్నల పాత్ర వేయమంటే ఎవరు దగ్గరికి కూడా వెళ్ళరు. కానీ ఆ పాత్ర కూడా వేసి అద్భుతంగా పేరు తెచ్చుకొని అవును అనిపించుకున్న మహానటుడు ఎవరు అంటే శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక్కరే. వారితో నాకు కలిసి నటించే అదృష్టం నాకు కలగటం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను. నేను అప్పుడప్పుడే పైకి వస్తున్న రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో రామారావు గారికి తమ్ముడుగా, బాలకృష్ణ గారికి అన్నగా నడిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని రామారావు గారు నాకు ప్రసాదించారు. బ్రదర్, చాలా మంచి వేషం ఇది, బాగా చెయ్యండి, మా బాలయ్యకి నాకు మధ్యలో ఉండే బ్రదర్ వేషం అన్నారు. ఆ రోజున వారన్న ఆ వేషంతో, నేను వేసిన వేషంతో చాలా కాలం నన్ను ఎన్టీఆర్ తమ్ముడు అనేవారే తప్ప మురళీమోహన్ అనేవారు కాదు. అలాంటి అదృష్టం కలిగింది నాకు. నేను నటించిన సినిమాల్లో మొట్టమొదటి 100 రోజుల చిత్రం కూడా అన్నదమ్ముల అనుబంధమే. అలాంటి అత్యుత్తమైన ఆత్మీయత వారితో నాకుంది. అలాగే ఒక 3 చిత్రాల్లో వారితో కలిసి నటించాను. ఆ తర్వాత కేవలం నటుడుగానే ఉండటం కాదు, సంపాదన ఒకటే ముఖ్యం కాదు, ఒక మనిషిగా పుట్టినందుకు, ఒక నటుడుగా ఇంతమంది అభిమానాలు పొందినందుకు, నేను కారణం జన్ముడిని అనుకున్నందుకు నేను తప్పకుండా ప్రజలకి సేవ చేయాలి అని అనుకున్నారు ఆయన. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచించేది పేదవాళ్ళ గురించి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు. ఎవరైనా సరే ప్రతి పేదవాడు కూడా 5 వేళ్ళు నోట్లకు వెళ్ళేట్టుగా 3 పూట్ల కడుపు నిండుగా అన్నం తినాలి అన్నదే ఒక ధ్యేయంగా పెట్టుకొని పేదవాళ్ళకందరికీ కూడా బియ్యం కానీ, చేనేత బట్టలు కానీ, ఇళ్ళు కానీ అందుబాటులో ఉండేట్టు చేసిన ఏకైక ప్రజానాయకుడు ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ నా మనసులో ఉండే దేవుడు శ్రీ నందమూరి తారక రామారావు.